ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ అరెస్ట్ తప్పదా అనేది ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది. క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడం, ఏసీబీ ఈడీ దూకుడు పెంచడంతో ఏ క్షణానికి ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేటీఆర్ ఇవాళే విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ సమయం కావాలని ఈడీని కోరారు. కేటీఆర్ అభ్యర్థనను అంగీకరించిన ఈడీ 16న విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చింది. మరోవైపు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ సర్కార్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనని కూడా వినాలని సుప్రీంకోర్టులో ముందస్తుగానే పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటిషన్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ కేవియట్ పిటిషన్లో కోరింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టులో చుక్కెదురైంది. గత నెల 31న ఇరువైపులా వాదనలు ముగించిన హైకోర్టు తీర్పును వెలువరించింది. 10 రోజుల పాటు తనను ఏసీబీ అరెస్ట్ చేయకుండా కేటీఆర్ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. దీంతో కేటీఆర్ ఇంట్లో సమావేశమైన బీఆర్ఎస్ నేతలు ఫ్యూచర్ ప్లాన్స్ పైన చర్చించారు. హైకోర్టు తీర్పు ఆర్డర్ కాపీ అందిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు కేటీఆర్ న్యాయవాదులు తెలిపారు. మరోవైపు ఏసీబీ అధికారులు కూడా హైదరాబాద్ లో ఆఫీసులోనే సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు తర్వాత రాబోయే రోజుల్లో ఏం చేద్దామనే అంశంపై ఏసీబీ అధికారులు చర్చించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అసలు నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ అరెస్ట్ తప్పదా అనేది ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులను కలవరానికి గురి చేస్తున్న అంశం. క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడం, అటు ఏసీబీ ఈడీ రెండూ కూడా దూకుడు పెంచడంతో ఏ క్షణం ఏం జరుగుతుంది అనేది అయితే ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని చెప్పి ఈడీకి ఆదేశించింది. కేటీఆర్ ఇవాళే విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా సమయం కావాలని ఈడీని కోరారు. అయితే కేటీఆర్ అభ్యర్థనను అంగీకరించిన ఈడీ 16న విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సంబరాలు చేపించినాం, 1.5 ఎకరాలకు నీళ్ళిచ్చి 3.5 కోట్ల టన్నుల పంట పండించి రైతులతో సంబరాలు చేసుకునే వాతావరణం తీసుకొచ్చినాం. భారతదేశంలో వ్యవసాయ రంగంతో పాటు అనేక రంగాల్ని నెంబర్ 1గా చేసి ఈ రాష్ట్రం తలెత్తుకొని నిలబడే విధంగా, నేను తెలంగాణ పౌరుని అని చెప్పి గర్వపడే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని తయారు చేసి ప్రతి తెలంగాణ బిడ్డ సంబరాలు జరుపుకునే వాతావరణాన్ని మేము సృష్టించినాం. కానీ పాపం రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు మా నాయకుల మీద ఎవరైతే ఈ ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో, ప్రజలకు అండగా నిలబడుతున్నారో, మీ చేత దారుణంగా దోపిడీకి మోసానికి గురైతున్న ప్రజలకు అండగా రక్షణగా నిలబడుతున్నారో వాళ్ళపైన కేసులు పెట్టి పాపం సంబురాలు చేసుకొని క్షణికానందం, శునకానందం, రాక్షసానందం పొందుతున్నారు. మీ ఆనందాలు కొన్ని క్షణాలే ఉంటాయి. తప్పకుండా న్యాయమే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. మాకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు లీగల్గా చట్టపరంగా ఉన్న అవకాశాలని వినియోగించుకుంటూనే మరొక వైపు ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగడతాం, మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం, ప్రజల చేతనే మీకు శిక్ష వేపిస్తాం, అందులో సందేహమేం లేదు. మేము మళ్లీ చెప్తున్నాం, రాసి పెట్టుకోండి. ఈ ఫార్ములా కేసులో తప్పకుండా రేవంత్ రెడ్డి శిక్షకు గురవుతాడు.
రేపటి నాటికి చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి లేనివి సృష్టించి ఒకరిద్దరు తాబేదారులైన అధికారులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న కుట్రలు కుయుక్తులు మీ పన్నాగాలు ఎంతకాలం సాగవు. చట్టం చాలా పెద్దది, చాలా గొప్పది. మీరు తాత్కాలికంగా చట్టాన్ని దుర్వినియోగం చేసినా అంతిమంగా న్యాయమే గెలిచేది, అందులో సందేహం లేదు. ఇవాళ ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ గారు నిర్దోషిగా ఒక మల్లెపువ్వులాగా కడిగిన ముత్యంలాగా చట్టపరంగానే తేలి వస్తాడు. ఇవాళ నువ్వు ఎన్ని చేసినా కొంతమంది మీడియాలో ఉన్న మిత్రుల్ని రకరకాల పద్ధతుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి బతిలాడో బామాలో నువ్వు తాత్కాలికంగా ఇంతింత పెద్దగా వేసుకున్నా అవేం నిలబడేవి కావు. ఎందుకంటే అబద్ధం నిజం బయటకు వచ్చేటప్పటికీ అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్పి నువ్వు చేసే అబద్ధాలు, నీ అబద్ధ ప్రచారాలు నిలబడవు, తేలిపోతాయి. అంతిమంగా మా నాయకుడు కేటీఆర్ గారు ఆయన చేసిన ప్రయత్నం, ఆయన తాపత్రయం ఈ రాష్ట్రం కోసమే అని, ప్రత్యేకించి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరాల్లో నిలబెట్టడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి, ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన పట్టణాల్లో మొదటి వరుసలో హైదరాబాద్ నిలబెట్టడానికి ఆయన పడ్డ తాపత్రయం, ఆయన చేసిన కృషి ఇప్పటికీ హైదరాబాద్ ప్రజల్లో ఉంది, వాళ్ళ హృదయాల్లో ఉంది. నువ్వు చేసే పనుల వల్ల ఇంకా మరింత బలపడుతుంది తప్ప నీ చిల్లర వేషాలతోని గందరగోళంలో పడి ఆగమైపోయే వాళ్ళు ఎవరు కూడా లేరు. హైదరాబాద్ ఇప్పటికే ఒకసారి చెప్పింది, మళ్లీ చెప్తుంది, ఇంకా బలంగా కూడా చెప్తుంది, మేము కేటీఆర్ వైపే ఉన్నాం అనే విషయం, కేటీఆర్ మా కొరకే చేసిండు అనే విషయం, ఆయన కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి క్షణం ఈ హైదరాబాద్ అభివృద్ధికి, దీని బ్రాండ్ ఇమేజ్కి వినియోగించిండు అనే విషయం స్పష్టంగా హైదరాబాద్ ప్రజల గుండెల్లో ఉన్నది, ఉంటది. మీ చిల్లర ప్రయత్నాలు ఏవి కూడా కొసెల్లవు. తప్పకుండా మీరు బొక్కబోర్ల పడుడు ఖాయం, మీ మూతి వాయటం ఖాయం. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై 13-14 నెలలు దాటిపోయింది. ఈ 13-14 నెలల కాలంలో ఆయన ప్రజలకిచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా విఫలం చెందిన సంగతి ఇవాళ తెలంగాణ ప్రజలు కోడై కూస్తున్న విషయం మనందరికి తెలుసు. ఇట్లా నేను విఫలమవుతున్నాను, నేను ఏం చేయలేకపోతున్నాను, దీని నుంచి ప్రజలను దీన్ని ఈ వైపు నుంచి డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడో 15 నెలల క్రితం జరిగినటువంటి ఈ ఫార్ములా కార్ రేసు విషయం గత 2 నెలల నుంచి దాన్ని ప్రచారంలో పెడుతూ దాంట్లో ఏదో జరిగిందని, దాంట్లో ప్రాసెస్ కరెక్ట్ జరగలేదని, ఎవరికో ఏదో ముట్టిందని ప్రచారంలోకి తెచ్చి ఇవాళ 15 నెలల క్రితం జరిగినటువంటి ఆ కార్ రేస్ వ్యవహారం మీద ఇవాళ కేటీఆర్ పైన కేసు పెట్టడానికి ప్రయత్నం చేసిర్రు. ఇవాళ కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు.
తద్వారా ప్రజల దృష్టి మర్చాలి. ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం బయటపడుతున్న విషయం ప్రజల దృష్టి మలిచి ఇటువైపు తీసుకురావాలని ఒక చిల్లర మల్లర పొలిటికల్ డ్రామా ఇవాళ రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడు. ఇంతకుముందు జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి